పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడు రాజకీయాలు దీంట్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు నామ్ తమిళర్ కక్షి అధినేత సీమాన్. మరో కొత్తకు ఇప్పుడు ఆమె దారి తీశారు. కొత్త చర్చను తెర మీదకు తీసుకొని వచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసినటువంటి 426 పేజెస్తో ఉన్నటువంటి భారీ మేనిఫెస్టో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 426 పేజీల భారీ మేనిఫెస్టో విడుదల చేస్తూ కూడా ఈమె ఒక హాట్ టాపిక్గా మారారు. మరి ఇంత పెద్ద మేనిఫెస్టోలో ఏం పేర్కొన్నారు, ఇదే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈ మేనిఫెస్టోలో ఒక్కో పేజీ ఒక్కో వెరైటీగా ఉంది. అందులో 5 రాజధానుల హామీ కూడా ఉంది. చెన్నైపై ఒత్తిడిని తగ్గించి పాలనను ప్రజల చెంతకు చేర్చటమే లక్ష్యంగా ఈ 5 రాజధానుల అంశాన్ని సీమాన్ ఇందులో ప్రకటించడం జరిగింది. సో ఇక ఈ 5 రాజధానులు మరి ఏవేవి 5 రాజధానులుగా దేనికి రాజధానులుగా పెట్టడం జరిగిందని చూద్దాము. తిరుచిని పరిపాలన రాజధానిగా చేద్దామని, చెన్నైని సాంకేతిక రాజధానిగా, కోయంబత్తూరుని వాణిజ్య రాజధానిగా, మదురైని సాంస్కృతిక కేంద్రంగా, కన్యాకుమారిని జ్ఞాన రాజధానిగా తీర్చిదిద్దుతామంటూ ఈ మేనిఫెస్టోలో సీమాన్ పేర్కొన్నారు. ఇక మేనిఫెస్టోలో ప్రధానంగా కుల ఆధారిత రిజర్వేషన్ల స్థానంలో తమిళ పౌరసత్వ రిజర్వేషన్లు తీసుకొస్తామంటూ ప్రతిపాదన చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రితో సహా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని, వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయించాలనే నిబంధన విధిస్తామన్నారు. వ్యవసాయాన్ని ప్రభుత్వ ఉద్యోగంగా మార్చటము, నీటి వ్యాపారాన్ని రద్దు చేసి ఉచిత స్వచ్ఛమైన నీరు అందించడం వంటివి ఇందులో కీలక అంశాలుగా మనం చూడొచ్చు. ఈ మేనిఫెస్టోలోని అంశాలు చాలా ఆసక్తికరంగా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. మరి సీమాన్ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోల అంశాలు మీకు ఎలా అనిపిస్తున్నాయని కూడా కామెంట్ చేయండి. ఇక సీమాన్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఆయన ఒంటరి పోరు. 2010లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డిఎంకే, అన్నా డిఎంకే వంటి పెద్ద పార్టీలతో కానీ, కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ స్థాయి పార్టీలతో కానీ ఆయన అసలు పొత్తే పెట్టుకోలేదు. 2026 ఎన్నికల్లో కూడా మొత్తం 234 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు ఒంటరిగానే పోటీలోకి దింపుతూ ఉన్నారు. తమిళుల పాలన తమిళుల చేతుల్లోనే ఉండాలి అనే నినాదంతో సీమాన్ రాజకీయం చేస్తూ ఉన్నారు. అయితే సీమాన్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క పార్టీ కూడా ఒక్క టికెట్ కూడా గెలవలేదు. 2011 నుండి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ పార్టీ తరఫున ఎవరూ ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా ఎన్నిక కాలేదు. కానీ ఓట్ల శాతం పెంచుకుంటూ పోతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 7% ఓట్లు వచ్చాయి ఈ పార్టీకి. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 31 లక్షల ఓట్లు సాధించి డిఎంకే, అన్నా డిఎంకేల తర్వాత తమిళనాడులో కొన్ని చోట్ల 3వ అతిపెద్ద పార్టీగా ఓట్ల శాతం పరంగా అవతరించింది. ఇక పైగా ఎన్నికల సంస్కరణలు తేవాలని నామ్ తమిళర్ కక్షి పార్టీ ముందు నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. ఈవీఎం విధానాన్ని రద్దు చేసి తిరిగి బ్యాలెట్ పేపర్ విధానం తీసుకొస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. ఇక ఇటు రాష్ట్రాల నుంచి కేంద్రాలకు వెళ్లే పన్నుల్లో తిరిగి 75% రాష్ట్రాలకు రావాలంటూ నామ్ తమిళర్ కక్షి డిమాండ్ చేస్తూ ఉంది. ఇక సీమాన్ ప్రసంగాల అంశం చూస్తే కనుక ఎక్కువగా కూడా ఈయన ప్రసంగాలు మొత్తం కూడా తమిళ అస్తిత్వం, ఆయన చేసే పోరాటాలు, ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి ఆయన ప్రసంగాలు. ప్రతి ఎన్నికల్లోనూ 50% సీట్లు మహిళకు కేటాయించడం ఈ పార్టీ ప్రత్యేకతగా చెప్పొచ్చు. పక్కా లోకల్గా ప్రజా సమస్యలపై పోరాడుతున్న నామ్ తమిళర్ కక్షిని ప్రజలు గుర్తించారు. మరి ఈ ఎన్నికల్లో ఆయన సీమాన్ పార్టీకి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఇస్తారో లేదో తమిళ ప్రజలు ఏం చూస్ చేసుకుంటారని చూడాలి. ఎందుకంటే డబ్బు, కులం, మతం ఆధారంగా సాగే ప్రస్తుత రాజకీయాల్లో సీమాన్ లాంటి నేతలు నెగ్గుకు రావటం కత్తి మీద సామే. పైగా ఫ్రీ 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 అంటూ తమిళనాడులో ఫ్రీ పథకాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పథకాలను సీమాన్ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. చూడాలి నామ్ తమిళర్ కక్షి పార్టీ కళ ఈ ఎన్నికల్లో నిజమవుతుందో లేదో ఏంటి అనేది కూడా ఈ నామ్ తమిళర్ కక్షి పార్టీ గురించి చూడాల్సిన అంశం అయితే మనకు కనిపిస్తుంది. కానీ 2010లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒంటరి పోరు చేయటము, అదీగాక 7% ఓట్లు పెరిగిన తర్వాత కూడా ఏ పార్టీతోనూ కలిసి వెళ్ళకపోవటం ఎన్టీకే. మరో అంశం కనుక చూస్తే ఎవరైనా కానీ రాజకీయాలలో ఒక పార్టీ ఇచ్చిన దానికన్నా ఇంకొన్ని ఫ్రీలు కనుక మనం అనౌన్స్ చేస్తే మనకు కొంచెం సీట్లన్నా వస్తాయి, టికెట్లన్నా వస్తాయి అని చెప్పి ఆలోచిస్తారు. అలా కాకుండా చాలా ధైర్యంతో 400 పైగా కూడా ఉన్నటువంటి పేజీల మేనిఫెస్టోని రిలీజ్ చేయటం, దాంట్లో కూడా ఏదైతే సిద్ధాంతాలను నమ్మారో ఆ సిద్ధాంతాలని పక్కన పెట్టకుండా వాటికి సంబంధించినటువంటి అంశాలనే పేర్కొనటం కూడా
తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి గతంలో 7% ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఈసారి ఇంకా పెరుగుతుందా, లేకపోతే ఇప్పుడు మనం చూస్తే కనుక కొన్ని పార్టీలు వచ్చాయి తమిళనాడులో. ఇప్పుడు టీవీకే విజయ్ కానీ వీళ్ళు పార్టీలు పెట్టడం జరిగింది. మరి శశికళ వీళ్ళందరూ పార్టీలు పెట్టారు. మరి ఈ క్రమంలో ఈ 7% ఓట్లు కూడా తగ్గిపోతాయా, ఏం జరుగుతుంది మరి? అంటే ఈసారి కనుక ఓట్ల శాతం పెరిగినా వీళ్ళకి టికెట్ వచ్చినా కానీ, ఇప్పటివరకు ఒక్క టికెట్ కూడా రాలేదు, అలాంటిది టికెట్ వచ్చినా కానీ డెఫినెట్గా కూడా అంటే ఒక్క సీటు గెలిచినా కానీ ఈ పార్టీ ఆదరణ పెరిగినట్లుగానే మనం చూడొచ్చు.